ఇక్కడ ఉన్న ఆవరణలో కూడా మొత్తానికి తీవ్ర మరి ఆర్తనాదాలు, అదేవిధంగా ఆ యొక్క బంధువులకు సంబంధించిన వారి యొక్క మరి కూతుర్లకు సంబంధించిన, వారి యొక్క క్షతగాత్రులకు సంబంధించిన, మృతులకు సంబంధించిన మరి వాళ్ళందరూ కూడా మిన్నెడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. మరి దాదాపు 21 మందికి పైగా మరి క్షతగాత్రులు 21 మందికి పైగా మృతి చెందిన ఈ ఘటన మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కలిచివేస్తోంది. మరి వాళ్ళందరికి సంబంధించిన బంధువులు కానీ మిగతా మరి కుటుంబ సభ్యులు కానీ ఇక్కడికి పిలిపిస్తున్న తీరు చాలా హృదయ విదారకంగా ఉన్న పరిస్థితి. ప్రమాదంలో మరి మృతి చెందిన వారికి సంబంధించిన బంధువులు కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు. మరి వారి యొక్క మిన్నంటున్నాయి వారి యొక్క ఆర్తనాదాలు. అమ్మ చెప్పండి, ఎవరు చనిపోయారు మీ వాళ్ళు? మా వదిన మా అన్న ఇద్దరు సార్, ఇద్దరు బలైపోయినరు సార్. దవాఖానకు చెప్పిండ్రు సార్. మా అమ్మ తిమ్మేపల్లి నుంచి తాండూరుకి వెళ్ళి వచ్చిండ్రు సార్. లక్ష్మీ బందేపో సార్, లక్ష్మీ బందేపో సార్. హాస్పిటల్ కానీ వచ్చిండ్రు, ఉస్మానియా హాస్పిటల్ కానీ వచ్చిండ్రు సార్. డొక్కవాయ ఆమెకు ముందు క్యాన్సర్ ఉండే, క్యాన్సర్ అంతా బాగైంది. డొక్క నొప్పి ఉన్నదాన్ని ఉస్మానియాకు రాసిండ్రు సార్. ఉస్మానియాకి వచ్చిండ్రు సార్. నిన్న ఇంటికి వచ్చి పొద్దున్న ఈరోజు 3 గంటలకు వెళ్ళిండ్రు సార్. ఇంట్లోకి వెళ్ళి భార్య భర్తలు ఇద్దరు సార్. ఎవరిని చూసుకోవాలా సార్, పిల్లలకి ఎవరు లేరు, అందరూ పోయిండ్రు సార్. ఒక్కరన్నా లేకపోతే సార్ ఆ పిల్లలు బతుకుంటే ఎట్లా? అవ్వలే తాతలేరు, అవ్వలేదు. అమ్మా రైట్. మరి బందెప్పకు సంబంధించిన మరి సంబంధికులు మరి వారి యొక్క వివరాలు కూడా అందిస్తున్నారు. మరి ఒకే ఘటనలో మరి భార్యాభర్తలు కూడా వాళ్ళు చనిపోయినట్లుగా మరి అంటే బందెప్ప మరియు లక్ష్మి వాళ్ళ పేర్లు. అదేవిధంగా మరి ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళేందుకు వారికి క్యాన్సర్ సంబంధించిన ఆ జబ్బు ఏదైతే ఉందో ఆ జబ్బును మనం క్లియర్ చేయించుకునేందుకు, వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళుతున్న తరుణంలో ఈ యాక్సిడెంట్ జరిగిందంటూ కూడా వారు చెప్తున్నారు. మరి మరికొంతమందిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అదేవిధంగా వీరి యొక్క రోదనలు మిన్నంటిపోయిన పరిస్థితి చూస్తున్నాం. వారి యొక్క బంధువులు కూడా సవాల్ రూపంలో, అంటే కొన్ని గంటల ముందు తమ ఇంట్లో మరి సజీవంగా తిరిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మృత జీవులుగా, విగత జీవులుగా ఇక్కడ కనిపించడం కూడా కంటతడి పెట్టిస్తున్నారు. అదేవిధంగా వారి యొక్క ఆడబిడ్డలు కూడా మిన్నడుతున్నాయి. వారి యొక్క రోదనలు కూడా మరి తీవ్ర ఆర్తనాదాలతోటి మరి ఆక్రమణలతోటి ఆసుపత్రి ప్రాంగణం అంతా మొత్తానికి ఇక్కడ మరి నిండిపోయిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరి ముఖంలో కూడా దీనంగా ఉన్న పరిస్థితి. సో వారిని కదిలించలేని పరిస్థితి ఉంది. మొత్తం మీద చేవెళ్ళ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మనం విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి క్షతగాత్రులుగా మిగిలిపోయిన వాళ్ళు, అదేవిధంగా దాదాపు 21 మందికి పైగా చనిపోయిన పరిస్థితి. వారందరినీ కూడా ఇక్కడ మరి మార్చురీలో, ఇక్కడ ఎంఆర్ ఆఫీసులో మార్చురీలకు సంబంధించిన ఇక్కడ మొత్తం చేర్చడం, అదేవిధంగా వారందరికీ కూడా వారి యొక్క శవాలకు కూడా మరి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరి ముఖంలో కూడా ఆందోళన, అదేవిధంగా ఆతృతగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. చెప్పండి. नहीं भैया, उन्होंने 3 बजे रात को गए उन्होंने। हाँ, जाने का है बोल रहे थे, उठाओ बोल रहे थे मेरे को। फिर उठे, अरे 2 बजे रात को उठ के वही जाने का है बोले, कुछ भी नहीं बोले। मैं पूछी खाना खा के जाओ बोल के, बोले तो नहीं अभी मैं नहीं खाता हूँ, जा रहा हूँ ड्यूटी को बोल के चले गए भैया। बस इतना कुछ भी नहीं, 4 बजे बस इतना कुछ भी नहीं, चले गए। 4 बजे निकल गए तांडूर से, निकले तो आगे बस 6:30 बजे एक्सीडेंट होगा यहाँ होता। हम 2 जने रेगुलर ड्राइवर करते हो, बस चलाते हम। हाँ, क्या ड्राइवर काम करता? ड्राइवर काम हमें 2010 से चला रहे हम बस में। हाँ, मैं भी ड्राइवर ही। हाँ, आरटीसी में आज 2 बजे मेरी ड्यूटी थी। सुबह होना जाएगा के बाद 2nd ट्रिप में जाने का था हैदराबाद। वो सुबह ऐसा होगा होता है, कुछ भी नहीं अब। हाँ, मेरे अम्मी कौन देखना? बच्चे 2 बेटे हैं, 2 बीबियां उनको। पहले की बीबी चले गई के बाद भी दूसरी बीबी भी कर लेके आए बताओ ऐसा होगा बताओ, कुछ भी नहीं। हाँ, किनकी? दस्तगीर का उम्र 35 रहा था। हाँ, 35 रहा था। हाँ,
खले रे भाई लगते हो ना मेरे రైట్. మరి ఆ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో దస్తగిరి గారు, మరి ఆ డ్రైవర్కి సంబంధించిన వాళ్ళ కజిన్, ఐ మీన్ వాళ్ళ యొక్క బంధువు కూడా మాట్లాడుతున్నాడు. ఈయన కూడా డ్రైవర్గానే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అది ఉదయమే మరి విధుల నిర్వర్తనకు ఆయన మరి బస్సు ఎక్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ఘటనలో ఆయన కూడా మరి అకాల మృత్యు పాలైన పరిస్థితి ఉందంటూ కూడా మరి దస్తగిరి గారి యొక్క మరి బ్రదర్ చెప్పడం జరుగుతుంది. इनके बारे में और कुछ बोलना? कुछ भी बोलना नहीं, सही हिसाब से सही चला रहे थे, होगा कुछ भी ड्रिंक नहीं, कुछ भी नहीं। हाँ सही नहीं करते थे, ड्रिंक ना कुछ भी नहीं करते थे, सब अच्छे चला रहे थे। हाँ ऐसा सुबह सुबह होगा, ऐसा होता। सुबह कितने घंटे को निकल गए वो? उन्होंने सुबह हमारे डिपो से 4:40 की निकलती, तांडुर से 4:40 को निकलती, 5 साढ़े 5 को विखारात में रहती। अब 6 बजे के टाइम होगा बोल के बोल रहे होता, 6 साढ़े 6 को कुछ भी नहीं अब। हाँ రైట్. మరి మార్చూరు దగ్గర మరి బంధువుల యొక్క మృతులు, అదేవిధంగా మరి బస్సు నడిపిన దస్తగిరి ఎవరైతే ఉన్నారో మరి దస్తగిరి గారి యొక్క తమ్ముడు, ఆయన కూడా ఆర్టీసీ డ్రైవరే. అదేవిధంగా మరి ఆయనకి మరి 2 భార్యలను కూడా చెప్తున్నారు. అది మొదటి భార్య చనిపోయింది, రెండో భార్య కూడా మనతో పాటే ఉంది. అది మొత్తానికి మరి 2 పిల్లలు కూడా వారికి ఉన్నారు. సో మరి రోజు ఎటువంటి చెడు అలవాటు లేకుండా, చెడు వ్యసనాలు లేకుండా డ్రైవింగ్ చేసేవాడంటూ కూడా వాళ్ళ తమ్ముడు ఆర్టీసీ డ్రైవర్ అయిన మరొక వ్యక్తి కూడా చెప్తున్నాడు. మనతో పాటు మాట్లాడేందుకు మరి వైద్య విధాన పరిషత్ సంబంధించిన కమిషనర్ అజయ్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి అసలు దీనికి సంబంధించిన వివరాలు మరి తెలుసుకుంటారు. సార్ ఇప్పుడు అంటే క్షతగాలకు సంబంధించి కానీ, మృతులకు సంబంధించి కానీ వివరించాలి, ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? డీటెయిల్స్ అంటే ఇప్పుడు మనకి టోటల్ 19 డెడ్ బాడీస్ వచ్చాయండి. 18 డెడ్ బాడీస్కి పోస్ట్ మార్టం అయింది. ఒక డెడ్ బాడీ అన్ఐడెంటిఫైడ్ ఉంది కాబట్టి కాలేదు, అది కూడా చేయడానికి రెడీగా ఉన్నారు ఐడెంటిఫై అయిన తర్వాత. మెయిన్లీ కాజ్ ఆఫ్ డెత్ అంటే ఇప్పుడు ఎట్లా అంటారు, ప్రెషర్ వల్ల లేకపోతే ఎట్లా? అంటే మెయిన్ గా హెడ్ ఆన్ కొలిజన్ అయింది కాబట్టి టిప్పర్ కూడా బస్ మీదకి రావడంతో చాలా మంది హెడ్ ఇంజురీస్ అయినాయి. అట్లాగే చెస్ట్, అబ్డామినల్ ఇంజరీస్, తర్వాత మల్టిపుల్ ఫ్రాక్చర్స్ విత్ బ్లీడింగ్, దాంతో హిమరేజిక్ షాక్ తో చనిపోయినారు చాలా మంది. అంటే అదనపు డీటెయిల్స్ ఏం చెప్తారంటే వీటి ఘటన పట్ల ఎట్లా తీసుకుంటే బాగుంటుంది, అంటే ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు డాక్టర్ గారు? ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే దే ఆర్ సేఫ్ ఇన్ బస్, దే ఆర్ గోయింగ్ ఇన్ బస్. వాళ్ళ ఫాల్ట్ కాదు, అది ఆపోజిట్ వచ్చిన వెహికల్ చేసిన తప్పిదం తోటి జరిగింది అది. సో మోస్ట్లీ ఏదైనా ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు సబ్మిట్ చేస్తారో, పోలీసు తర్వాత రోడ్ సేఫ్టీ మెజర్స్ ఎవరైతే తీసుకుంటారో దాని మీద సబ్మిట్ చేసిన దాని మీదకి వెళ్ళి ఎవరు తప్పు అనేటువంటిది మీకు ఫైండ్ అవుట్. మొత్తంగా చూసినట్టయితే కమిషనర్ గారు మరి అజయ్ గారు తమ యొక్క వివరాలు వివరించడం జరిగింది. ఇప్పుడు క్షతగాత్రులు అదేవిధంగా మృతుల యొక్క వివరాలను వివరిస్తూనే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఒక డాక్టర్ గా చెప్తున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ మరి పోస్ట్ మార్టం నిర్వహించిన మరి డాక్టర్లు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ ప్లీజ్ డీటెయిల్స్ అబౌట్ పోస్ట్ మార్టం. So we so far 19 bodies have been identified now. Even the last body has been identified now, and we did the postmortem also. So as of now we have completed postmortem for all the 19 bodies. Okay, out of which 13 are female and 5 are male, and then one 2-month-old baby was there. So as of now postmortem is completed for all the 19 bodies. పోస్ట్ మార్టం ఎన్ని గంటల అంటే ఎన్ని గంటల పాటు పడింది? At about 10:30 we have started doing the postmortem. After getting the requisition from the nearest station house officer Chevella, we have proceeded for doing the postmortem. గుడ్ నేమ్ సార్? My name is Dr. Rajendra Prasad. I am superintendent of this hospital. లోపల ఏం జరిగింది అని చెప్తూనే మరి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి గురించి చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి కొంతమంది వైద్యులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే పోస్ట్ మార్టం జరిగిన డీటెయిల్స్ కూడా మనం గమనించినట్లయితే అత్యంత తక్కువ టైంలోనే పోస్ట్ మార్టం నిర్వహించి ఆ యొక్క బంధువులకు అప్పగిస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఇదే మనం పోస్ట్ మార్టం చూసినట్లయితే ఆ రూమ్ లో కూడా మరి ఆ శవాలకు సంబంధించిన మరి పూర్తి స్థాయి శవ పరీక్షలు నిర్వహించి ఆ యొక్క బంధువులకు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడుతున్న పరిస్థితి ఉంది. రైట్, మనతో పాటు మరి డాక్టర్ గారు ఉన్నారు. సార్ దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు ఘటనలో ఎంతమంది ఇంజూర్ అయ్యారు, ఎంతమంది డెడ్ అయ్యారని చెప్పారు కదా. సో అంటే కాజ్ ఆఫ్ డెత్ అంటే దగ్గర సమీప కారణం ఎలా ఉందంటారు? అంటే ప్రెషర్ తోటి వాళ్ళు చనిపోయారా, ఐ మీన్ బాడీలీ ప్రెషర్స్ కి, లేకపోతే అంటే లారీకి సంబంధించిన కంకర వాళ్ళ మీద పడే సమీప కారణం అని చెప్తున్నారు. ఎలా తీసుకోవచ్చు? దాదాపుగా ఇప్పుడు ఉన్న 19 మెంబర్స్లలో ఒక 8 to 10 మెంబర్స్ అంటే వాళ్ళకి అయిన ఇంజురీస్ వల్ల, అంటే కడుపు కట్ అయ్యి, హెడ్కి ఇంజురీ అయ్యి, చెస్ట్కి ఇంజురీ అయ్యి, కొంతమందికి లెగ్ ఫ్రాక్చర్స్ అయ్యి ఇంటర్నల్ బ్లీడ్ అయితే చచ్చిపోయిండు. ఇంకొక 6 to 7 మెంబర్స్ ఈ కంకర్ లోడ్ పడడం వల్ల బయటికి ఏం ఇంజురీస్ కనిపించట్లేదు, అంటే ఊపిరాడక చనిపోయినట్టుగానే అనిపిస్తుంది. అంటే ఎంతమంది ఉన్నారు సార్ సుమారు? వాళ్ళు ఒక 6 to 8 మెంబర్స్ ఊపిరాడక చనిపోయినట్టుగానే అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ హిట్ ఇంజురీ, అంటే లైక్ వాళ్ళకి ఇంపాక్ట్ వాళ్ళకి ఇంజురీ ఉన్నట్టుగా కనిపిస్తుంది.
అయితే ఇప్పుడు మరి శవాలకు సంబంధించి ఎంతమందికి బంధువులకు అప్పగించారంట ఇంతవరకు? ఆల్మోస్ట్ అందరినీ అప్పచెప్పాము. ఒక 3 డెడ్ బాడీస్ మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి. వాళ్ళ అటెండర్స్ వస్తే వాళ్ళు కూడా బాడీస్ ఐడెంటిఫై అయ్యారు. కొంతమంది అన్ఐడెంటిఫైడ్ ఉన్నారంటూ కూడా అదే అన్ఐడెంటిఫైడ్ ఏంటంటే వాళ్ళందరినీ ఆధార్ కార్డులు వాళ్ళ డిఫరెంట్ పర్సన్స్ వస్తున్నారు కదా, సో వాళ్ళకి వెతికినప్పుడు ఒక ఆధార్ కార్డు దొరికింది. దాని తర్వాత ఇంకొకరు న్యూస్ చూసి ఆ పర్సన్ వచ్చి ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక పర్సన్ కూడా అట్లనే న్యూస్ చూసి వచ్చి ఐడెంటిఫై చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు టోటల్లీ ఐడెంటిఫైడ్. రైట్. ఇప్పుడు కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఏమై ఉండొచ్చు అంటారు మీరు? పిఎం చేశారు కాబట్టి కాజ్ ఆఫ్ డెత్ కంపల్సరీగా మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్లనే జరిగింది. 1 ఈజ్ డైరెక్ట్ హిట్ అవ్వడం, సెకండ్ ఈజ్ కంకర వాళ్ళ మీద పడి ఊపిరాడక చచ్చిపోవడం. ఈ 2 రీజన్స్. డాక్టర్ శ్రీనివాస్ అండి. డాక్టర్ శ్రీనివాసన్ గారు మరి ఏ విధంగా మరి పిఎం నిర్వహించారు, అదేవిధంగా ఏ విధంగా మరి మృతులకు సంబంధించిన డెడ్ బాడీలను వారు మ్యాక్సిమం వారి కుటుంబ సభ్యులు కూడా అందజేయడం జరిగిందంటూ ఒక 3 మాత్రమే అన్ఐడెంటిఫైడ్ ఉన్న వారి యొక్క ఆధార్ కార్డులు మృత వివరాలను ఆధారంగా చేసుకుని వారిని కూడా పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. చేవేళ్ల బస్సు దుర్ఘటన వివరాలు మనకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. అయితే మృతుల యొక్క వివరాలను కూడా మనం పరిశీలించినట్లయితే రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే 21 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందిన పరిస్థితి ఉంది. మృతుల్లో ఆర్టీసీ బస్సు, అదేవిధంగా లారీ డ్రైవర్లతో పాటు 7 పురుషులు ఉన్నారు, 12 మంది మహిళలు కూడా ఉన్నారు, ఒక చిన్నారి కూడా ఉంది. పలువురు మృతులు క్షతగాత్ర వివరాలను అధికారులు కూడా వెల్లడించారు. వీరిలో మరి మృతుల యొక్క వివరాలు మనం చూసినట్లయితే దస్తగిరి బాబా, ఇతను బస్ డ్రైవర్, ఈ బస్సును డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా తారీబాయ్, దన్నారం తండకు సంబంధించిన తారీబాయ్, మరి కల్పన ఈమె బోరబండ హైదరాబాద్కి సంబంధించిన ఆమె, అట్లాగే బచ్చన్ నాగమణి బానూరుకు సంబంధించి ఆమె అక్కడ వాసవరాలు, అదేవిధంగా యమవత్ తాలిబాం ఈమె కూడా దన్నారం తండాకు సంబంధించిన వ్యక్తిగా మనకి ఇక్కడ సమాచారం అవుతుంది. అదేవిధంగా మల్లగండ్ల హనుమంతు, దౌలతాబాద్, గుర్రాల అబిత ఈమె ఏలాలకు సంబంధించింది. అదేవిధంగా గోగుల గుణమ్మ, బోరబండ, షేక్ ఖలీద్ హుస్సేన్ తాండూరు, మరి తబస్సం జహాన్ ఈమె కూడా తాండూరుకు సంబంధించిన ఆమె. ఇక క్షతగాత్రులు 14 మంది యొక్క పేర్లు కానీ మనం వివరాలను ఒకసారి చూసినట్లయితే వీరి యొక్క పేర్లలో అంటే క్షతగాత్రులలో వెంకటయ్య, బుచ్చిబాబు దనారం తండా, అదేవిధంగా అబ్దుల్ రజాక్ హైదరాబాద్ వాసి, వెన్నెల, సుజాత, అశోక్, రవి, శ్రీను. అంటే ఈ శ్రీను అనే వ్యక్తి ఇక్కడ తాండూరుకు సంబంధించిన వ్యక్తిగా మనకి స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా నందిని ఎవరైతే ఉన్నారో ఈమె కూడా మరి తాండూరుకు సంబంధించిన వ్యక్తి. బసవరాజ్ కోకట్ అంటే ఈయన కర్ణాటక అంటే వేరే రాష్ట్రానికి సంబంధించిన మరొక ప్రయాణికుడు కూడా ప్రయాణిస్తున్నాడు, బసవరాజ్ కోకట్, ఇతను కర్ణాటక. అదేవిధంగా ప్రేరణ వికారాబాద్ సంబంధించింది, సాయి, మరి వీరితో పాటుగా మరి అక్రమ్, మరి అస్లాం అనే వీళ్ళిద్దరు కూడా మరి తాండూరుకు సంబంధించిన వాళ్ళు. మొత్తంగా చూసినట్లయితే మనం 14 మంది క్షతగాత్రుల యొక్క వివరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఇంకా 21 మంది మరి మృతుల యొక్క వివరాలను కూడా పూర్తి స్థాయిలో మరి ఆ పోలీస్ అధికారులు సేకరించి వారి యొక్క మరి శవాలకు, వారి యొక్క మృతదేహాలకు ఇక్కడ శవ పరీక్ష నిర్వహించి వారి యొక్క బంధువులు కూడా అప్పగించేందుకు సిద్ధపడుతున్న పరిస్థితి. అదేవిధంగా మరి ఈ ప్రాంగణం అంతా కూడా బంధువుల యొక్క లేదా క్షతగాత్రుల యొక్క సంబంధికుల వాళ్ళ యొక్క రోదనలతోటి మిన్నెడుతున్న పరిస్థితి చూస్తున్నాం.